జూన్ నెల అయితే వచ్చేసింది. త్వరలో స్కూల్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలకి కొంతమంది తల్లిదండ్రులకి నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మా జనరేషన్లో మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టర్లు అంటే చాలా భయం, అంతకంటే ఎక్కువ గౌరవం ఉండేది. ఎప్పుడైనా హోంవర్క్ ఇస్తే చేయకపోతే ఎక్కడ కొట్టేస్తారని భయంతో నైట్ అంతా బాగా చదువుకుని పొద్దున్న హోంవర్క్ చేసి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. ఒకవేళ ఎప్పుడైనా సరిగ్గా చదవకపోతే మా మాస్టర్ గారు బెత్తంతో కొట్టేవారు. అదే మేము సరిగ్గా చదవకపోవడం వల్ల కొట్టారనుకున్నాం, కానీ ఎప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళం కాదు. ఒకవేళ ఇంటికి వెళ్ళి చెప్పినా కూడా రివర్స్లో మా తల్లిదండ్రులు మమ్మల్ని కొట్టేవారు. ఎందుకంటే నువ్వు సరిగ్గా చదివింటే ఎందుకు కొడతారో మీ మాస్టర్ గారు అని మమ్మల్ని బెదిరేసేవారు అనమాట. అయితే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లలకి మాస్టర్లు అంటే భయం భక్తి లేకుండా పోతుంది. ఒకవేళ సరిగ్గా చదవాలని ఒక దెబ్బేస్తుంటే ఎన్న తిరగబడడం, బూతులు తిట్టడం, లేకపోతే కొట్టడానికి కూడా మీదకి వెళ్తున్నారు అనమాట. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ఇంటికాడలు కూడా సరిగ్గా ఆలోచించకుండా కొంతమంది తల్లిదండ్రులు మాస్టర్ మీదకి వచ్చి దాడి చేయడం, పిల్లలు చెప్పిన మాటల మీద వాళ్ళు కట్టుబడి పడడం చేస్తున్నారు. దయచేసి ఎక్కడో ఒకరిద్దరు మాస్టర్లు ఒకవేళ రాంగ్గా ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి కూడా పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ గురించి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ పిల్లలు ఎదుర్కొని వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ మీద గొడవకి వెళ్ళడం చేయకూడదు. ఎందుకంటే పిల్లల్లో ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా మాస్టర్లు అంటే పోతుంది అనమాట. అసలు మాస్టర్లు అంటే ఏంటి? మనకి చదువు చెప్పి మనల్ని ఉన్న స్థాయికి చేయొచ్చే ఒక వారధి లాంటి వాళ్ళు మాస్టర్లు, గురువులు అనేవారు లేకపోతే మనం ఈ రోజు నెలకొంటామని చెప్పండి. మన నోట్లో ఒక అక్షరం మొక్క ఉందంటే అది కేవలం మాస్టర్ గారు మనకు నేర్పిన చదువు వల్ల. అని ఎప్పుడైనా ఒక దెబ్బ వేసాడంటే అది మన భవిష్యత్తు బాగుపడాలని ఆలోచనతో తప్పితే మనం ఎప్పుడు దెబ్బతీయాలని ఆలోచనతో ఎప్పుడు చేయరు. దయచేసి పిల్లలందరూ గురువుల పట్ల గౌరవం మర్యాదగా ఉంటే మీ భవిష్యత్తు చాలా అందంగా, చాలా క్లాసిక్గా ఉంటుంది. ఆలోచించండి, గురువులు అంటే ఏంటి? తల్లిదండ్రులతో సమానం. తల్లిదండ్రుల కంటే ఒక మెట్టు ఎక్కువ. ఎందుకంటే మన జీవితాన్ని భవిష్యత్తులో ముందుకు నడపాలని ప్రయత్నించే ఏకైక గురువు ఈ ఉపాధ్యాయుడు.